నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అధికారంలో ఏ అధికారులు కూడా సక్రమంగా పనిచేయట్లేదు అనడానికి కొన్ని నిదర్శనాలు అయితే ఉన్నాయి. యూరియా కొరతలు కావచ్చు, ఈ రాష్ట్రంలో రైతు బంధు విషయంలో కావచ్చు, లేకుంటే ప్రజా సమస్యలను వినకుండా కూడా చాలామంది కలెక్టరేట్ ఆఫీసర్లు కావచ్చు, మున్సిపల్ ఆఫీసు కావచ్చు, ఎన్నో చాలా వరకు అధికారులు ఈ కాంగ్రెస్ పార్టీలో ఏకదమ్గా జల్సా చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ పార్టీతోటి దూరం అయిపోతూ ఉన్నారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీకి అధికారులు, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం నియమించబడ్డ రక్షక భటులు అని పిలుచుకునే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆ అధికారులు కూడా వీళ్ళు ఇన్ని రోజులుగా ఏమేం చేస్తున్నారో మనం చూసింది. అయితే స్వాతంత్ర దినోత్సవ వేడుక రోజున ఏదైతే ఈ సిద్దిపేట జిల్లా చెర్యాల మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ అధికారులు చిందులు పుష్ప సినిమాలోని ఊ అంటావా మామ ఊ అంటావా పాటకు స్టెప్పులు వేసిన ప్రభుత్వ అధికారులు ఇక చూసిర్రా. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో మాట్లాడితే ఢిల్లీకి పోతుండు. మరి సార్ గారు ఎందుకు ఢిల్లీకి పోతుర్రు అని అడిగితే ఆయన గారు ఏమన్నారో తెలుసా? అక్కడ మాకు భవనాలు ఏర్పాటు చేసిర్రు, నెలకు 4 సార్లు పోవడానికి మాకు అక్కడ కేటాయించిర్రు, అందుకని జల్సాలకు పోతున్నాను అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడడం జరిగింది. అదే తీరుగా రాష్ట్రానికి ఒక నాయకుడు ఉంటేనే కదా మిగతా అధికారులకు మనం ఏమైనా చెప్పగలం, చేయమని ఆదేశాలు ఇవ్వగలం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని విడిచి ఢిల్లీలో మకాం పెట్టుకున్నాడు. ఆయన నెలకు 4 రోజుల పాటు మాకు ఉండడానికి అక్కడ బంగ్లా ఏర్పాటు చేసిన తెలంగాణలో ఉండి ఏం చేయాలనుకుంటూ సీదా చెప్పేసిండు. ఒక లెక్కన చెప్పాలంటే ఇంకో తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఏం చెప్పిండు? ఇక నేను ప్రజల్ని తృప్తిపరచలేను, ప్రజల్ని సంతోషంగా చూసుకోలేను, నేను ఉంటే ఢిల్లీలో ఉంటా, లేకుంటే పక్క రాష్ట్రాల్లో ఉంటా, కానీ కేసీఆర్ లాగా నేను ఏం చేయలేని చెప్పేసి ఆయన మాట్లాడిన తీరు మనకు వినబడతా ఉంది. అయితే ఈ సిద్దిపేట జిల్లా చెర్యాల మున్సిపల్ కార్యాలయంలో వీళ్ళు ఏ విధంగా డ్యాన్సులు వేశారో ఒక్కసారి మీరే చూడండి. అయితే ఎంచక్క ఎగురుతున్నారు కదా, ఊ అంటావా మామ ఊ అంటావా మామ అనుకుంటూ. అధికారులందరూ ఇట్లనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏ అధికారులు అయితే ఉన్నారో ఒకరి పేరు అని చెప్పాలా, ఎన్ని అధికారులు ఉన్నారు రాష్ట్రంలో, ఎన్ని రంగాలలో ఏ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ జల్సాలకు మరిగిళ్ళంటే పని చెప్పేటోడు లేడు రాష్ట్రంలో. ఈ విధంగా పని చేయండి, ప్రజల సమస్యలు తీర్చండి, వరదలు వస్తున్నాయి, యూరియా కొరత ఏర్పడుతుంది, రైతు బంధు దగ్గరకు వస్తూ ఉంది, రైతులు నాట్లు వేసుకుంటున్నారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఏ శాఖల్లో ఎవరెవరిని తీసివేయాలనో, కొత్త వాళ్ళని ఎవరు రిక్రూట్ చేయాలనో వాటి పరంగా లెక్కలేయండి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎడిపోతుంది, తెలంగాణ రాష్ట్రం నుంచి వెలువడే పనులు ఎడిపోతూ ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్యలు ఎక్కడున్నాయో అధికారులు మీరు ఇట్లా చిటికేసి చెప్పాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లా చిటికేయగానే ఢిల్లీకి పోతుండు, మళ్ళీ చిటికేయగానే లటక్కున తెలంగాణకు వస్తుండు. దేనికోసం పోతుండు, ఎందుకు వస్తుండో కూడా భగవంతునికి తెలవాలి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో వస్తుండు పోతుండు. అధికారులు మాత్రము ఇక ఒక క్లాస్లో టీచర్ లేకుండా ఎట్లుంటుంది ఎట్లుంటుంది? స్టూడెంట్స్ అందరు కలిసి చిల్లర చేస్తూ ఉంటారు, జల్సాలు చేస్తారు, ఒర్రుతారు, అరుస్తారు, డ్యాన్సులు వేస్తారు, కొట్టుకుంటారు, మొత్తంగా ధూమ్ధామ్గా చేస్తారు ఒక క్లాసులో. అయితే ఆ తీరుగానే తెలంగాణ రాష్ట్రంలో సిస్టమ్ అనేది క్రాస్ అయిపోయింది. కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు అధికారులను చిటికలేస్తే ఏమంటే అది చేసే విధంగా, ఏ పర్మిషన్ తేవాలంటే అది అధికారుల ద్వారానే కేసీఆర్ గారు సింహం లెక్క కుర్చీలో కూర్చొని తెలంగాణ రాష్ట్ర అధికారులని ఉరుకులు పరుగులు పెట్టించి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పరిపాలించాడు. కేసీఆర్ గారు పెట్టిన సిస్టమ్ తీరది. ఆ సిస్టంలో అందరూ కేసీఆర్ గారి మాటను జవదాటకుండా ఏకీభవించి ముందుకు సాగారే తప్ప ఏ ఒక్కరు కూడా జల్సాలకు పాల్పడితే అప్పటికప్పుడే వాళ్ళని సస్పెండ్ చేసే కార్యక్రమాలు కేసీఆర్ గారు పెట్టించిర్రు. కానీ ఇప్పుడు ఏ అధికారి వరుస బట్టి 40 రోజులు సెలవు పెట్టినా కూడా అక్కడ అధికారి వస్తున్నాడా లేదా అని
చెక్ చేయడానికి కలెక్టర్లు కూడా విజిట్ చేస్తలేరు. కలెక్టర్ కింద ఉన్న చిన్నపాటి అధికారులు కూడా వాళ్ళు విజిట్ చేస్తలేరు. జల్సాలకు మరిగిళ్ళు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల్ని విడిచేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో జల్సాలకు పాల్పడుతున్నారు కొందరు అధికారులు. కానీ రేవంత్ రెడ్డి మెయిన్గా ఢిల్లీకి పోతా ఉన్నాడు జల్సాలకు. అలాంటప్పుడు రాష్ట్రం పరిస్థితి ఏం కావాలి? ఏ శాఖల్లో చూసుకున్నా కూడా ఇదే తీరు. నిజానికి స్వాతంత్ర దినోత్సవం అంటే నలుగురితో మాట్లాడుకోవాల్సింది పోయి భారతదేశానికి స్వాతంత్రం వస్తే రాజకీయంగా ఈ విధంగా ఆగం చేస్తున్నారు, తెలంగాణకు స్వాతంత్రం వస్తే కేసీఆర్ గారు పరిపాలించిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నాడని మాట్లాడుకోవాల్సింది పోయి, దిశానిర్దేశాలు తీసుకోవాల్సింది పోయి, వాళ్ళు చేపట్టిన అధికార బాధ్యతల్ని సక్రమంగా విధి నిర్వహణలు చేయాల్సింది పోయి వీళ్ళు పాటలు వేసుకుంటున్నారు. ఏదో వీళ్ళ జీవితాల్లో ఇప్పుడు విననట్టు అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రజా సమస్యలను వెలికితీసి ప్రభుత్వానికి చూపెట్టాలి, లేకుంటే ప్రభుత్వ అధికారులై ఉండి వీళ్ళు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన మర్చిపోయి వీళ్ళు ఆరాంసే చెట్ల కింద భారతదేశానికి వచ్చిన స్వాతంత్రాన్ని వీళ్ళు ఊ అంటావా మామ ఊ అంటావా మామ అనుకుంటూ చెట్ల కింద ఆ సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ఈ విధంగా డ్యాన్సులు వేసుకుంటూ చిందులు వేసుకుంటూ పుష్ప సినిమాని తలపిస్తూ ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి పాలన. పైనోడే చక్కగా లేకుంటే కిందోడు ఏం చేస్తాడు? పైనోడే ఢిల్లీలో తేలుతూ ఉన్నాడు, మరి కిందోళ్ళు కూడా అదేవిధంగా జల్సాలు తేలుతూ ఉన్నారు. ఈ తీరమైన సిస్టమ్ని ఖరాబ్ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి తగ్గ గుణపాఠం చెప్పాలి అంటే మళ్ళీ ప్రజల చేతుల్లోనే ఓటు అనే ఒక అస్త్రం ఉంది. దాన్ని మీరు వినియోగిస్తే తప్ప ఆ అధికారులు మన దగ్గరకు వచ్చి మాట్లాడేటట్టు చేసుకునే అధికారం మీ చేతిలోనే ఉంది.